ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు జట్టి ఆరోగ్య స్వామి అములు. నరశెట్టి రాజయ్య, పుష్ప, బాలకిరణ్, వెలంగని, మీనకుమారి, అగస్త, మేరీ, ప్రతిమరాణి, సందీప్ కుమారి, అయాన్ వీరి కుటుంబమునకు తల్లి లూర్దు మాత సహాయం ఇంతవరకు చేసేటువంటి మేలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ కోరువారు రాజయ్య కుటుంబ సభ్యులు. దొరపైన మహేష్, మరియమ్మ, సింహరాయలు, తేరేజమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. సిద్ధం నరేష్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు సిద్ధం చందు. పసల ఆరోగ్య ప్రణీత్ కుమార్, మేరీ జ్యోత్స్న కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞత మరియు ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. బద్దల ప్రేమిల రాణి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరణించిన బద్దల జయపాల్, బద్దల జ్ఞానప్రకాశం, జయమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు బద్దల మరియరాణి మరియు కుటుంబ సభ్యులు. గోవిందు, ప్రశాంత్, దీపిక, శాన్విక్ దేవమాత చేసినటువంటి మేలుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ కోరువారు గోవిందు, ప్రశాంత్, దీపిక. కర్రె లూకయ్య, యేసురత్నమ్మ, లలితమ్మ, నర్ర ఎలిజబెత్తమ్మ, అంతోని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు కర్రె ఇజ్రాయేల్. కల్లూరి రాజశేఖర్ వారి కుటుంబమును దీవించి మరియు వారికి ఆయుర ఆరోగ్యములు, వారు చేయి పనిలో వారికి ఆ లూర్దు మాత ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని పూజ కోరువారు కల్లూరి జోసెఫ్, దిలీప్ కుమార్. సుమంత్, అఖిల వివాహ విషయంలో సహాయము చేసినందుకు లూర్దు మాతకు కృతజ్ఞతలు తెలియచుకుంటూ మనవరాల హాస్యకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యమును దయచేసి మరియు కోడలకు సుఖప్రసవం కలగాలని పూజ కోరువారు కామనూరు విజయభాస్కర్, విమల ప్రభావతి. నల్లబల రేవంత్, నల్లబల ఆరోగ్యస్వామి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు వినీత్ మరియు కుటుంబ సభ్యులు. మరియాపురం గ్రామ వ్యవస్థాపక ఫాదర్ క్రంబ్లీష్, ఫాదర్ అరులయ్, బిషప్ అరులయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు తిరునాళ్ళ కమిటీ. మరియాపురం విచారణలో పనిచేసి మరణించిన గురువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు తిరునాళ్ళ కమిటీ. మరియాపురం గ్రామ పెద్దలు తిరునాళ్ళ కమిటీలో పనిచేసి మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు తిరునాళ్ళ కమిటీ. పెళ్లిమరి సామినాథం, అంతోనమ్మ, జోజప్ప, ఏకస్, ఎర్లప్ప, ఇన్యాసమ్మ, కల్లూరు జార్జి, కల్లూరు జయమ్మ, పెళ్లిమర్రి ఫాతిమా మరియు ఫాదర్ క్రంబ్లీష్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు పెళ్లిమరి ప్రదీప్, శ్రీకాంత్. మేరీ ఆశాలత ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు బేరీ జయరాజ్, సుస్మిత, సంపద. విశాల్ గార్మెంట్స్ బాగా దీవించాలని, అంచెలంచెలుగా ఎదగాలని మరియు డాక్టర్ జెల్లి వినయ్ కుమార్కి పీజీలో సీటు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ కోరువారు జెల్లి అంతోని, జ్యోతి. శ్రీమతి బేరీ ఆశాలత ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు భర్త బేరీ జయరావు, కుమార్తెలు బేరీ సుస్మిత ప్రియ, బేరీ సంపద ప్రియ మరియు బంధుమిత్రులు. అమలుకు పులివెందుల నుంచి ట్రాన్స్ఫర్ కావాలని మరియు ప్రదీప్ 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని, ఆయుర ఆరోగ్యములు కలగాలని, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని, మరియమాత ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని పూజ కోరువారు అమలు. కల్లూరు జార్జి, జయమ్మ, రాజు, సరళ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు సంధ్యారాణి మరియు కుటుంబ సభ్యులు. స్వర్ణ కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు స్వర్ణ, కెవిన్, విలక్షిత, ఇమాన్సిస్, సన్విక్, సుహాస్ జ్ఞానమందును ప్రాయమందును ఎదగాలని, ఆయుర ఆరోగ్యము కలగాలని పూజ కోరువారు స్వర్ణ ఫ్యామిలీ. పసవల స్వరూప్ కుమార్ సౌజన్యులకు ప్రభు చేసినటువంటి మేలకు కృతజ్ఞత తెలుపుకుంటూ బిడ్డలు షాను, లూర్దు కుమార్, బబిన్ జోసెఫ్ కుమార్ వీరికి మంచి ఆరోగ్యమును దయచేసి మరియు స్వరూప్ కుమార్కి జాబ్ రావాలని, కుటుంబంలో అనుకున్న తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ కోరువారు స్వరూప్ కుమార్, సౌజన్య. కల్లూరి జార్జి, జయమ్మ, రాజు, సరళ, ఆనంద్, కల్పన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు కుటుంబంలో అనుకున్న తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ కోరువారు వినోద్, ఝాన్సీ మరియు కుటుంబ సభ్యులు. కృపాకరణ కుటుంబంలో జరిగినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిత, కార్తీకలకి మంచి ఉద్యోగం ఇవ్వాలని, అర్చనకు సుఖప్రసవం కలగాలని పూజ కోరువారు కృపాకరణ కుటుంబ సభ్యులు. అన్నం శాంతమూర్తి, అన్నం స్వర్ణలత కుటుంబంలో లూర్దు మాత చేసినటువంటి మేలకు కృతజ్ఞత తెలుపుకుంటూ పూజ కోరువారు అన్నం శాంతమూర్తి, స్వర్ణలత. బంధనాథ, మిన్నయ్య, తామాసమ్మ, శౌరి, మేరీ, స్వతంత్ర, జోసఫ్, మరియ కుమార్, హృదయరాజు, ఫ్రాన్సిస్, సాగర్ కుమారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు బంధనాథం, పాల్, అనిల్ కుమార్. జీడి మనోహర్ మరియు శ్వేత వారికి సంతాన భాగ్యం కలగాలని పూజ కోరువారు సిస్టర్ మరియరాణి. దారా శరాపతి, అరుంధతి మరియు వారి పిల్లల చేతన విషయాలు జానీ జైన్. వీరి మీద దేవమాత దీవెనలు హేరాళంగా ఉండాలని, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును దయచేయాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. అల్లూరి స్టెనిస్లాసమ్మ కుటుంబంలో శాంతి, సమాధానం మరియు మరియ తల్లి తోడుగా ఉండాలని పూజ కోరువారు స్టెనిస్లాసమ్మ. పోలిశెట్టి చిన్నయ్య, అరుణమ్మ, శౌర్యులు, గాబ్రెలు, దాసరి శౌరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు సిహెచ్ సాల్మోన్ మరియు లూర్దు మేరీ. చిన్నబతిని రాజయ్య, తెరేజమ్మ, భాగ్యమ్మ, క్రిస్టినమ్మ, సలోమి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు సిహెచ్ సాల్మోన్ మరియు లూర్దు మేరీ.
బి ప్రణతికి దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఎంబీబీఎస్ సీట్ రావాలని, కుటుంబములు అనుకున్న తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ కోరువారు భారతి మరియు సుదర్శన్. బంధనాదం శౌరి, బంధనాదం నవీన్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు బంధనాదం సుజాత. మహేష్, జయ వారి పిల్లలు దేవుడు మంచి ఆరోగ్యము, జ్ఞానము, చదువులందు శ్రద్ధ కలిగి మంచి ప్రయోజకులు కావాలని, లూర్దు మాత దీవెన ఎల్లవేళ తోడుగా ఉండాలని మరియు ప్రసాద్, పుష్పాంజలి వారి పిల్లలకు దేవుడు చదువును శ్రద్ధను కలిగించి మంచి ప్రాయములకు ఎదిగే విధములుగా ప్రభు దీవించాలని పూజ కోరువారు జయమ్మ, జయరావు. సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యమును, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులందరికీ లూర్దు మాత ఆరోగ్యంలో దయచేసి, ముఖ్యంగా ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మంచి జ్ఞానమును, బుద్ధిని ప్రసాదించి పరీక్షలను మంచి ఉత్తీర్ణత సాధించాలని లూర్దు మాత ఆశీస్సులు కోరుతూ పూజ కోరువారు సిస్టర్ లీమారోస్. చీమలపంట ప్రణీత్, అభిషేక్, మంజుల వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రణీతికి మంచి సంబంధం కుదరాలని, అభిషేక్ జాబు రావాలని పూజ కోరువారు మంజుల కుటుంబ సభ్యులు. మెల్ల యేసురత్నం ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, మధ్యలో తేజస్వి బ్లస్సి చరిస్మకు మంచి బంగారు భవిష్యత్తును దయచేయాలని, మెల్ల లూర్దుమనికి మంచి స్వస్థత దయచేయాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. ఖ్యాతి స్టాలర్ క్యాన్సర్తో బాధపడుతుండగా సంపూర్ణ ఆరోగ్యమును ప్రభు దయచేయాలని పూజ కోరువారు ఫాదర్ సంబటూరు సురేష్. పైడి కాలువ జోజప్ప, మరియమ్మ, రవిప్రసాద్, సిద్ధంశెట్టి రాముడు, చిత్రాల బాబు, పైడి కాలువ చిన్నప్ప, వి వేణుగోపాల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు ఆరోగ్యమేరి. మేకల సురేష్, ప్రశాంతికి, మేకల సుందర్, ప్రణీత్, శ్రావణులకు దేవుడు చేసేటువంటి మేలకు కృతజ్ఞత తెలుపుకుంటూ వారి యొక్క దాంపత్య జీవితం బాగుండాలని, వారికి గర్భఫలము దయచేయాలని అమ్మ మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకుంటూ పూజ కోరువారు జాల ప్రభావతి మరియు కుటుంబ సభ్యులు. జాల సుందర్ శేఖర్, మరియమ్మ, ప్రమీలమ్మకు మంచి ఆరోగ్యములు దయచేయాలని పూజ కోరువారు జాల ప్రభావతి మరియు కుటుంబ సభ్యులు. 1992లో స్థాపించినటువంటి జేఎంజెడ్ డ్రైవింగ్ స్కూల్ని ఇప్పటి వరకు ఎటువంటి కీడు కలగకుండా కాచి కాపాడినందులకు మరియు అంచెలంచెలుగా ఎదిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇలాగే దేవుడు మరియ తల్లి దీవించాలని పూజ కోరువారు బెల్లం ప్రమీల కుమారి మరియు కుటుంబ సభ్యులు. తమ కుటుంబంలో దేవుడు చేసేటువంటి మేలుగాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలకు మంచి ఆరోగ్యము, మంచి భవిష్యత్తును దయచేయాలని, మరణించినటువంటి విషయ పరులయ్య, రాజయ్య, తెరేజమ్మ, సాంబయ్య, క్రిస్టీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు చిన్నాబతిని బాబు, మేరీ. మీసాల ఆండ్రూస్, ఎన్న మెరోనిక, మీసాల ఆనంద్ కుమార్, మీసాల అభిలాష్, కొప్పుల సుబ్బయ్య, కొప్పుల లక్ష్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు మీసాల మమత మరియు కుటుంబ సభ్యులు. మెల్ల ఆకాశకి స్వస్థత జరిగి దీవించాలని పూజ కోరువారు తల్లిదండ్రులు అరుణ, జ్వానేష్. మెల్ల శ్లీవయ్య, శ్లీవమ్మ, కుమార్, వెలంగని దేవి, సరళ, తాలపాక సువార్తమ్మ, బొమ్మర వెంకటమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు సావిత్రి. స్తంభం కీర్తి డ్యూటీలోను, స్వాతి చదువుల్లోను మరియు ఏప్రిల్ నెలలో జరుగు డి ఫార్మసీ పరీక్షలలో మంచి మార్కులతో విజయం ప్రసాదించాలని మరియు వారి ఎదుగుదలకు దేవుడు తోడుగా ఉండాలని మరియు స్తంభం లూర్దిమేరీ, స్తంభం ప్రేమ్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు స్తంభం కస్పరాజు మరియు కుటుంబ సభ్యులు. వారాది మార్కు, మిల్కమ్మ, ప్రసాద్, పండు, నల్లబల దేవదాస్, పైడి కాలువ బెన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు వారాది జోసఫ్ మరియు కుటుంబ సభ్యులు. బెనడిక్టిన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి సభను దీవించాలని, సభలో పనిచేస్తున్న సిస్టర్స్కి మంచి ఆరోగ్యములను, మంచి అనుగ్రహమును ప్రభు దయచేయాలని పూజ కోరువారు శ్రేయబులస్. లెఫ్టినెంట్ శ్రీకాంత్ నాగిపోగు, ఇండియన్ నేవీ ఆఫీసర్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు నాగిపోగు ఉభయ సునీత. గోవిందు ఆరోగ్యస్వామి, మరియమ్మ, అభిషేక్, సురేష్, పోలిశెట్టి అర్లప్ప, రాజు, బంధనాథం అంతోనమ్మ, నవీన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు గోవిందు, జయచంద్ర కుమార్ మరియు కుటుంబ సభ్యులు. రవికుమార్, తెరేజ్ రాణి, కళ్యాణ్, శరత్, సూర్య వీరి కుటుంబంలో లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసయ్య చేసినటువంటి అన్ని మేళ్లకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటూ పూజ కోరువారు కుటుంబ సభ్యులు. మదిరేపల్లె సాల్మన్ రాజు, నిర్మల వీరిని దీవించి అనుగ్రహించాలని వారి పిల్లల జెస్సీ, ఆరాధ్య 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని మరియు తేజస్సు, ఆశ వీరికి జాబ్ రావాలని, బ్లెస్సింగ్ని దీవించాలని పూజ కోరువారు ఎం దేవమ్మ. కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్లకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ కోరువారు శ్యామ్ మరియు కుటుంబ సభ్యులు.
ఎస్ వీరారెడ్డి, ఎస్ చిన్నమ్మ, ఎస్ విజయచంద్రారెడ్డి, ఎస్ పార్వతి, జి పార్వతి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు ఎస్ వినయ్ కుమార్ రెడ్డి. మంగపట్నం ఖ్యాతి, తలుపుల ప్రీతం, తలుపుల క్రిస్మకు మంచి చదువులు ప్రసాదించాలని పూజ కోరువారు ఎండి సరళమ్మ. గోట్లూరు చిన్నప్ప, ఏకాశి యేషోపు, సారమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు గోట్లూరు విమల. పసల జాకోబ్, సుందర్రావు, మార్గరీతమ్మ, ప్రణీత్, జోస్నా, టోనీ, సృజన్, స్వరూప్, సౌజన్య, షాను, బవీన్ వీరి కుటుంబంలో దేవుడు చేసేటువంటి మేళ్లకు కృతజ్ఞతలు మరియు శాంతి సమాధానాలు కలగాలని, వారి బిడ్డలకు మంచి జ్ఞానము, ఆరోగ్యము, భవిష్యత్తును ఇవ్వాలని పూజ కోరువారు జాకోబ్, సుందర్రావు, మార్గరీతమ్మ. మోటపోతల జోసఫ్, ప్రసాద్, నిర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు ఏకాశి ప్రభుశ్యామ్, వినీల జోసఫ్. నల్లబల్ల భారతి, పిటి దారకాశమ్మ, పుష్పరాజ్, యోహాన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు నల్లబల్ల సామువేల్ కుమారి. పెనుబాల కుటుంబంలో మరీమాత చేసేటువంటి మేళ్లకు కృతజ్ఞతగా పి విజయ్ కుమార్, మౌనిక, రుచిత, అస్మిత, బిజు అంతోనిలకు మంచి ఆయుస్సును, ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానములు, పిల్లలకు జ్ఞానము, దైవభక్తి కలగాలని, తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ కోరువారు పి మౌనిక, విజయ్ కుమార్. తీట్ల బాలస్వామి, పెనుబాల గంగరాజులు, సుశీలమ్మ, మేరీ జాయిన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు మౌనిక, విజయ్ కుమార్. గోట్లూరు అర్లప్ప, ఆశీర్వాదమ్మ, గోట్లూరు జోజప్ప, మేరీ ప్రమీలరాణి మరియు గోట్లూరు డొమినిక్ ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు గోట్లూరు జ్వానేస్, ఫాతిమా. మన కడప మేత్రాసన కాపరి అయినటువంటి బిషప్ సగ్నాల పాల్ ప్రకాష్ గారికి దేవుడు మంచి ఆరోగ్యమును, ఆయన చేసే సేవలో దేవుడు తోడుగా ఉండాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. గోవింద్, నవీన్ కుమార్, మేరీ రేష్మ వీరి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీరికి లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన సహాయము కోరుకుంటూ గర్భఫలము ప్రసాదించాలని పూజ కోరువారు జోజప్ప, అల్ఫాన్సరాణి. బొల్లి నీతిక, అమృత, ప్రైసి, మధుర, చీమలపెంట ఆరోగ్యమేరి, మేరీ సెలీనా, డొమినిక్ సావియకి దైవ భయము, భక్తి, దైవ జ్ఞానము కలగాలని పూజ కోరువారు గోట్లూరు విమల. గోట్లూరు షామీన్, గోట్లూరు దీక్షిత, ఏకాశి అద్విత, శ్రేష్ఠ, ఏకాశి చెరియన్, జాయ్ మాథ్యూలకు దైవ భయము, భక్తి, జ్ఞానము కలగాలని పూజ కోరువారు విమల. సుమతి, వినయ్ కుమార్ దంపతులకు దేవుడు చేసినటువంటి సంతాన భాగ్యమునకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు దేవుడు ప్రసాదించిన బిడ్డ శ్రేష్ఠకు దేవుడు మంచి ఆరోగ్యమును, శారీరక, మానసిక పెరుగుదలను దయచేసి కుటుంబమును ఆశీర్వదించాలని పూజ పెట్టించువారు సుమతి కుటుంబ సభ్యులు. పైడి కలవ ఆరోగ్యస్వామి, తీట్ల ఎలిజబెత్తమ్మ, పైడి కలవ ప్రకాశం, చిన్నప్ప, బాలశౌరి కుటుంబము మరియు ఉదయ్ కుమార్, పోతురాజు, ప్రభుకుమార్ ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని, ఉత్తరించు స్థలములోని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని పూజ పెట్టించువారు శ్యామ్ మరియు కుటుంబ సభ్యులు. వర్గీస్ మరియు వారి కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించాలని, వారు చేస్తున్న దేవుని సేవలో దేవుడు వారికి తోడుగా ఉండి వారి కుమారుడు డేవిడ్ గారి యొక్క గురుపట్టాభిషేకం దేవుని కృప వలన బాగా జరగాలని, వారు నడుపుతున్న ప్రార్థన గ్రూపు సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని తల్లి మరియ సహాయము కోరుతూ పూజ కోరువారు శ్యామ్ మరియు అమల కుటుంబ సభ్యులు. పుల్లగూరు అంతోని, ఆగ్నేసమ్మ, ఆరోగ్యమేరి, విజయానంద్, ప్రభాకర్, ప్రతాప్ ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు పుల్లగూర భాగ్యరాజ్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కల్లూరి విలియం వారి సతీమణిని దీవించి ఆశీర్వదించి వారికి సంతాన భాగ్యం కలగాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా పవన్ కుమార్ కు పెళ్లి అయినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ పూజ కోరువారు ఎం నాగేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు. గువ్వల శౌరయ్య, సుశీలమ్మ, గోవిందు, పాపయ్య, జోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు గువ్వల జోజప్ప, మేరీ. మాయకుంట్ల రాయప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవుని సన్నిధిలో ఉండాలని పూజ సమర్పించుకోరువారు కుటుంబ సభ్యులు. ఎం మరీదాస్, ఎం క్యాథరిన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. అన్నం వినీల్ కుమార్ అనుకున్న తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ కోరువారు అన్నం శారద. కాకర్ల సుబ్బారెడ్డి, లూర్దమ్మ, సిరిగిరెడ్డి రామిరెడ్డి
ఖమ్మం అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు నిర్మలమ్మ. ఈసి అరుణోదయ రెడ్డి, చందన, ఆరాధ్య, అద్వితీయ వీరి ఆత్మలకు వీరిని పవిత్ర ఆత్మ శక్తి నడిపించి దైవ ప్రేమలో నడిపించాలని పూజ కోరువారు నిర్మలమ్మ. కన్నా ప్రేమ స్వరూపుకు దేవుడు చేసినటువంటి మేలకు కృతజ్ఞతలు తెలుపుతూ తలంచిన తలంపులు అన్ని కూడా నెరవేరాలని పూజ కోరువారు కన్నా జోజయ్య ఫిలమీనా. సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ సిబిసి స్కూల్ లూర్దుమాత దీవెనలతో యాజమాన్యాన్ని దీవించి పిల్లలకు మంచి చదువును దయచేయాలని పూజ కోరువారు సిస్టర్ విజయ గీత. పి సతీష్ కుమార్ దేవమాత మంచి ఆరోగ్యము దయచేసి భార్యాభర్తలు కలిసి ఉండాలని, చంటి సంతోష్ రాజ్ భార్యాభర్తలతో కలిసి ఉండాలని పూజ కోరువారు ఆరోగ్యమ్మ. పెళ్లికట్ల బాలస్వామి, పెళ్లికట్ల సుశీలమ్మ, పెళ్లికట్ల మరియమ్మ, సంగటి తేగులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు పెళ్లికట్ల రాజన్న. గోట్లూరు బాలస్వామి, ప్రసాద్, మనోహర్, జయమ్మ, దేవదాస్, ప్రీతి, ఓబులేస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు గోట్లూరు జస్వంత్. బడుగు అజరయ్య, శిరీష కుటుంబములు అందరికీ మంచి ఆరోగ్యము, ఆయన అనుకున్న తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. దాసరపల్ల చిన్నప్ప ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. ఈ యొక్క ఉద్దేశంతో పాటు మనం కూడా మన వ్యక్తిగత ప్రార్థన విన్నపములన్నీ కూడా జత చేర్చుకొని పవిత్రమైన దివ బలి పూజలో మనసారా పాల్గొని ప్రార్థించుకుందాము. స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం ప్రభు యేసు జీవ బలియాగము మనుజాలి రక్షణకు వరదానము ప్రభు యేసు జీవ
రక్షణ పొందండి. యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా, యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా, స్వాగతాంజలి, స్వాగతాంజలి, ప్రేమాంజలి, ప్రేమాంజలి, దయాంజలి, ఉదయాంజలి, కుసుమాంజలి, కుసుమాంజలి, స్వాగతాంజలి, స్వాగతాంజలి, ప్రేమాంజలి, ప్రేమాంజలి, దయాంజలి, ఉదయాంజలి, కుసుమాంజలి. కుసుమాంజలి. త్రైక దేవుని సంకల్పము మనుజాలి ముక్తికి శ్రీకారము. ఆలయ గంటలు మ్రోగుచున్నవి దైవ ప్రజలారా, దేవుని వరములు పొందగరండి పరిశుద్ధులారా. ఆలయ గంటలు మ్రోగుచున్నవి దైవ ప్రజలారా. దేవుని వరములు పొందగరండి పరిశుద్ధులారా. సరి మమ రిమ పప సరి మరి మమ నిస నిస. ఇది కలువరి క్రీస్తు ప్రేమ ప్రవర్తనం, పరలోక తండ్రి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా, యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా, స్వాగతాంజలి, స్వాగతాంజలి, ప్రేమాంజలి, ప్రేమాంజలి, దయాంజలి, ఉదయాంజలి, కుసుమాంజలి. కుసుమాంజలి. వెరోనికకు జరగబోవు వివాహములో దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, వివాహం ఏ ఆటంకం లేకుండా అన్ని సమకూడి జరగాలని పూజ కోరువారు మేరీ స్వర్ణలత కుటుంబము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు మాత తిరునాళ్ళ మహోత్సవము మరియాపురం కడప మేత్రాసనము ఈరోజు నవదిన జపాలలో ఆఖరి రోజు, చివరి రోజు, 9వ రోజు. ఈనాటి దివ్య పూజా బలి ప్రధాన అర్చకులు మోన్సింగ్నర్ ఎండి ప్రసాదరావు గారు, మేత్రాసన వికర్ జనరల్. ప్రసంగికులు రెవరెండ్ ఫాదర్ ఎస్ సురేష్, మేత్రాసన ప్రొక్రియేటర్. ఈనాటి దివ్య పూజా బలికి పాటలు, పీఠం అలంకరణ ఆరోగ్యమాత విచారణ గాయక బృందం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన పూజా బలికి విచ్చేసినటువంటి మేత్రాసన గురువులందరికీ, కన్యాశ్రీలకు, మఠవాసులకు, వివిధ విచారాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. అమ్మ లూర్దు మాత తిరునాళ మరి ఈరోజు ఆఖరి చివరి రోజుతో మన యొక్క నవదిన జపాలు ముగించబోతూ ఉన్నాయి. పూజ అనంతరము తేరు ఊరేగింపు ఉంటుంది. అమ్మను గౌరవించేటువంటి మనమంతా కూడా ఈ తేరు ఊరేగింపులో పాల్గొనాలని,
పాల్గొని అమ్మ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మనసారా మిమ్మందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానార్చకులు రెవరెండ్ మోన్సింగ్నోర్ ప్రసాదరావు గారు పూజాబలిని ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవాన్ని పురస్కరించుకొని గత 8 రోజులుగా మనము నవదిన ప్రార్థనలతో ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వింటూ వస్తున్నాం. ఈనాడు నవదిన ప్రార్థన 9వ రోజుగా ఆ తల్లిని గౌరవిస్తూ మరొకసారి మన కుటుంబాలను, మనందరినీ కూడా ఆ తల్లికి అర్పించుకొని మన కోసం ప్రార్థించమని, మన విశ్వాస యాత్రలో తోడుగా ఉండమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్ర దివ్య పూజా బలిలో యోగ్యముగా పాల్గొని ప్రభువు యొక్క దీవెనలు పొందటానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుందాం. మన తప్పిదాలను, పాపాలను జ్ఞాపకపరుచుకొని పశ్చాత్తాపడుతూ తండ్రి దేవుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం.
ప్రేమ స్వరూపులకు తల్లి తండ్రి అయిన దేవుడు, కరుణామయుడు యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరి పాపములు క్షమించి ఈ దివ్య పూజా బలి ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. శాంతి. మహోన్నతమున సర్వేశ్వరుని మహిమ, మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడా, లోక పాప పరిహారకా, మా మీద దయ చూపుము, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, మాకు దయ చూపుము. Gloria,
ఆత్మతో నిండు ప్రభువా. ఆమేన్ 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 ప్రార్థించుదము. దయా కనికరము గలవో మా ప్రభువా, మా బలహీన గడియలలో మీ నిత్య సహాయమును ప్రసాదించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియ మాతను లూర్దు మాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగల బలం ప్రసాదింపుమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పరిశుద్ధాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శెబారాణి సొలొమోను జ్ఞానమును చూసెను. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో శెబారాణి సొలొమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను. ఆమె చాలామంది సేవకులను వెంట నిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొని వచ్చెను. రత్నములను పెద్ద మొత్తము బంగారమును కూడా కొనివచ్చెను. రాణి సొలొమోనును కలుసుకొని తాను అడగగోడిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడు ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిది ఏదియూ లేదు. సొలొమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువు చేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షాసారాయమును అందించు సేవకులు, అతడు సమర్పించు దహన బలులను చూచుసరికి ఆమెకు నోట మాట రాలేదు. ఆమె అతడితో, నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములే. కానీ నేనిచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనా తెలుపలేదు. నీ విజ్ఞానము వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగా ఉన్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు నీ సేవకులు ఎంత అదృష్టవంతులో. నిన్ను చల్లని చూపు చూచి ఇజ్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇజ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను. కనుకనే వారిని నీతి నియమములతో న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను అనెను. శెబారాణి సొలొమోనుకు 12 బావుల బంగారము, సుగంధ ద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనుకు ఇచ్చి ఉండలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
దివ్యము నాత్మ శరీరమా దేవుని కీర్తింపుము పరలోక దూతలారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని స్తుతింపుము భూలోక ప్రజలారా దేవుని స్తుతింపుము సూర్యచంద్రులారా ఆకాశ తారలారా మధుర మకరములారా దేవుని పూజింపుము పరలోక దూతలారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని పూజింపుము కొండలు కోనలారా సెలయేటి జలములారా ప్రకృతి ఋతువులారా దేవుని పూజింపుము పరలోక దూతలారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని పూజింపుము ఫలము పుష్పములారా నాలుగు దిక్కులారా సకల ప్రజలారా దేవుని పూజింపము పరలోక దూతలారా ప్రభు సైన్యములారా భూలోక ప్రజలారా దేవుని పూజింపుము దేవుని పూజింపుము దేవుని పూజింపుము రెండవ పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి
భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవింపగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమును క్రీస్తు అని మెస్సయ్యను నేనే. నేనిచ్చు నీటిని త్రాగిన ఉన్నతికి దప్పిగా కొనరు. ఆ జీవ జలమును త్రాగిన నిత్య జీవమును పొందెదరు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. ఒకే నిమిషం దయచేసి అందరూ కూడా ఒకే ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన జీవితంలో మనం పొందినటువంటి ప్రతి శ్రమని, బాధని గుర్తుకు తెచ్చుకుంటూ
ఆ శ్రమలు, ఆ బాధలు సంతోషంగా మారాలి అని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక జబ్బు, ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక మనశ్శాంతి లేకుండా ఉండటం, అశాంతిగా ఉండటం, అన్యాయానికి గురి అవ్వటం, ఇవన్నీ కూడా మనిషిని కృంగతీస్తాయి. వీటన్నిటినీ దేవునికి సమర్పించుకుంటూ, ప్రభు నీ యొక్క వాక్కు ద్వారా నన్ను బలపరచు, నీ వాక్కు ద్వారా నన్ను ధన్యుణ్ణి చేయి, నీ వాక్కు ద్వారా నీ ప్రియమైనటువంటి బిడ్డగా నన్ను మార్చుము స్వామి అని అంటూ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. శ్రమల వెనక సంతోషం. శ్రమలు మొట్టమొదటగా వస్తే సంతోషము, ఆనందము నీకు తర్వాత వస్తాయి. మొట్టమొదటగా నీవు శ్రమలు అనుభవిస్తే నీవు ఆ శ్రమలు నిన్ను దేవుని దగ్గరకు తీసుకొని వెళతాయి. దేవునితో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి నీ శ్రమలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నీ వ్యాధి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీకున్నటువంటి జబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది అనుకుంటాం, సఫరింగ్, శ్రమలు నాకు రాకూడదు, శ్రమలు నేను అనుభవించటానికి సిద్ధంగా లేను, బాధలు, కష్టాలు నాకు వద్దు, నా జీవితము ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరము, మనిషి జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఇలాగే మనము ఆలోచన చేస్తాం. నీవు నీ తల్లి గర్భములో నుండి బయటికి వచ్చేటువంటి క్రమంలో కష్టపడుతూనే, ఏడుస్తూనే నీవు ఊపిరి పీల్చుకుంటావు. నీవు మరణించేటప్పుడు కూడా కష్టపడుతూనే, ఏడుస్తూనే ఆ శ్వాసను వదిలేస్తావు. అంటే జీవితము ఆరంభం మొదలుకొని చివరి వరకు కూడా మనిషి జీవితము శ్రమలతో ముడిపడి ఉంది. సాక్షాత్తు దేవుడు కూడా శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి నిన్ను తీసుకువెళతాయి అని అంటే మాటల్లో చెప్పలేం. కావున ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, శ్రమలను రానివ్వండి, శ్రమలను అంగీకరించండి, శ్రమలను అనుభవించండి, కన్నీరు కార్చండి. కొద్దిసేపు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే. దేవుడు నీ స్తోమతను మించి నిన్ను కష్టపెట్టడు, పరీక్షకు గురి చేయడు. ఆ శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ శ్రమలన్నీ తొలగిపోయిన తరువాత ఆ వ్యక్తిలో నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి నవ్వును మనము అక్కడ మాత్రమే చూడగలం. నిజమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బంది, వ్యాధి, జబ్బు, వీటన్నిటితో ఎవరెవరైతే పోరాడి గెలిచి బయటికి వస్తారో అటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి చిరునవ్వు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఉండదు. ఈ శ్రమలన్నీ ఎలా మనము ఎదుర్కోగలము అంటే దేవుని పైన ఆధారపడి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు
ఈ శ్రమలను మనము సంతోషంగా ఎదుర్కొని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఈ శ్రమలు మనల్ని చేరుస్తాయి. నీ శ్రమల వల్ల, నీ సఫరింగ్ వల్ల నీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. నీ శ్రమల వల్ల నీ యొక్క మనసు చాలా దృఢంగా తయారవుతుంది. శ్రమలు లేనటువంటి వారెవరు? కొందరు శ్రమలు తీసుకుంటారు, కొందరు శ్రమల నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, శ్రమలను అనుభవించు, అంగీకరించు, శ్రమలను రానివ్వండి, కన్నీరు కార్చండి. ఆ కన్నీరే దేవునికి నీవిచ్చేటువంటి ప్రార్థన. ఆ కన్నీరే దేవునికి నీవు ఇచ్చేటువంటి ప్రార్థన. కొన్నిసార్లు బాధలో, ఇబ్బందిలో, వ్యాధిలో, జబ్బుతో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేం, నిరుత్సాహానికి గురి అయిపోతాం, మాటలు రావు. నీవు కన్నీరు విడిస్తే ఆ కన్నీరే దేవునికి నీవిచ్చేటువంటి ప్రార్థన. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడూ జరిగినటువంటి సంఘటనల్ని గుర్తుకు తెచ్చుకుంటూ నీవు ఇంకా బాధపడుతూ ఉన్నావు, ఇంకా నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావు, ఇంకా నీవు వేదన పడుతూ ఉన్నావు, ఇంకా నీవు ఏడుస్తూ ఉన్నావంటే నీకని చెప్పను కానీ మనకి ఇంకా బుద్ధి రానట్టే లెక్క. ఎప్పుడూ జరిగినటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఇంకా మనమంతా బాధపడుతూ, ఏడుస్తూ, కష్టపడుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నామంటే ఇంకా మనకు దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఘనత ఇంకా రాలేదని దాని యొక్క అర్థం. అంటే నువ్వు దేవుని పైన ఆధారపడడం లేదు, పాత విషయాలను గుర్తుకు తెచ్చుకొని నువ్వు ఏడుస్తూ ఉన్నావు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని నీవు దేవుని స్తుతించాలి. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఏడవాలనిపిస్తే ఏడు. గురువు కావచ్చు, బిషపులు కావచ్చు, సామాన్య క్రైస్తవులు కావచ్చు, సిస్టర్లు, ఎవరైనా సరే ఏడవాల్సిందే. ఏడ్చిన తర్వాత నీ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఆ బాధ అంతా కూడా కన్నీటి రూపంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు ఒక నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా నీవు తయారవుతావు. ఎప్పుడైతే నువ్వు నూతనమైనటువంటి వ్యక్తిగా, సృష్టిగా తయారవుతావో అప్పుడు నీవు దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవిస్తావు. మరి దీనికి నువ్వు సిద్ధమా? ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటాం, బాధలతో ఉంటాం. ఏదో పండగ వచ్చాము, ప్రసంగం విన్నాము, వెళ్ళాము అన్నటువంటి విధంగా ఉంటే ఈ పండగలో కూడా మనకు ఎటువంటి ఆశీర్వాదాలు రావు. జీవితములో నిజంగా ఏడ్చినవాడు, జీవితములో నిజంగా శ్రమపడినటువంటి వాడు, జీవితములో నిజంగా వ్యాధికి గురి అయినటువంటి వాడు నిజంగా నవ్వుతాడు, నిజంగా నవ్వుతాడు. కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలను బాధ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మనకున్నటువంటిది ఒకే మార్గం, ఆ మార్గమే యేసు మార్గం. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, శ్రమల వెనుక సంతోషం. శ్రమలు యేసు స్వామి సంతోషం. యోబు గ్రంథాన్ని మనమందరం కూడా చదివి ఉంటాం, కానీ దాన్ని క్షుణ్ణంగా ఈరోజు మనము 2 సంఘటనలు మాత్రమే, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 2 సంఘటనలను ఈరోజు మీతో నేను పంచుకుంటాను. యోబు గ్రంథం అందరము చదివి ఉంటాం. దానికి ముందు, when God wanted to make David a king, he did not give him crown, but he sent him Goliath. When God wanted to make Moses a leader, he did not give him a stage, but he gave him a wilderness. When God wanted to raise up Joseph to the palace, he did not give him shortcut, but he gave him prison.
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దావీదు మహారాజును రాజును చేయాలి అని అనుకున్నప్పుడు దావీదు మహారాజుకు కిరీటాన్ని ఇవ్వలేదు దేవుడు. దావీదు మహారాజుకు కిరీటాన్ని ఇవ్వలేదు. గొలియత్ అనేటువంటి ఒక మహా ఉపద్రవాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే కష్టాన్ని ఇచ్చాడు. ఇక్కడ గమనించాలి. When God wanted to make David a king, he did not give him a crown, but he gave him a Goliath. దేవుడు ఒక మంచి నిన్ను రాజుగా, దావీదు రాజును రాజును చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటగా నువ్వు రాజువు, నీకు బట్టలు తీసుకొని వచ్చి, లేకపోతే నీకు సింహాసనాన్ని తీసుకొని వచ్చి, లేకపోతే నీకు ఒక మంచి కిరీటాన్ని తీసుకొని వచ్చి ఇవ్వలేదు. ఒక మరణాన్ని దావీదు ఎదురుగా నిల్చోబెట్టాడు. ఆ మరణమే గొలియత్. ఆ గొలియత్ని చంపివేసి రాజు అయ్యాడు. అదే విధముగా యేసేపు ప్యాలెస్కు రాజును చేయాలి అనుకున్నప్పుడు దేవుడు దొంగదారిలో పంపలేదు. కానీ ఆ రాజుకు, ఆ ప్యాలెస్కు రాజును చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా యేసేపును చెరసాలలోకి పంపించాడు దేవుడు. ఎక్కడికి పంపించాడండి? చెరసాలలోనికి పంపించాడు. నువ్వు కష్టాలు అనుభవించు, బాధలు అనుభవించు, బాధ ఏందో నీకు తెలియాలి, కష్టం ఏంటో నీకు తెలియాలి. అనుభవించాడు. తరువాతనే ఆ ప్యాలెస్కు రాజయ్యాడు. అదేవిధంగా మోషేను ఒక లీడర్గా, ఒక నాయకుడుగా ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు అతనికి ఒక మంచి వేదిక తయారు చేసి, ఆ వేదిక పైన నీ ఒక రాజువు, నీ ఒక నాయకుడివి, నీ ఒక లీడరు అని చెప్పలేదు దేవుడు. ఎడారిలోకి పంపించాడు. అవునా కాదండి? ఎడారిలోకి పంపించాడు. చూడండి, ఈ 3 సంఘటనలలో దావీదు కానీ, లేకపోతే జోసెఫ్ కానీ, మోజెస్ కానీ, వీరు ముగ్గురు కూడా మొట్టమొదటగా కష్టాలను, బాధలను, వీటన్నిటినీ అనుభవించిన తరువాతనే వారు దేవుడిచ్చినటువంటి దానిని వారు అందుకోగలిగారు. కాబట్టి మీ జీవితంలో శ్రమలను మీరు అంగీకరించాలి. మనం అంగీకరించాలి, స్వీకరించాలి. ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు దేవుని యొక్క పాత్రులము మనం అవుతాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అలాగే మరియ తల్లిని ఈ లోకానికి తల్లిగా చేయాలనుకున్నప్పుడు పరలోకము నుండి యావే దేవుడు, మరియ తల్లి నువ్వురా, నువ్వే ఈ లోకానికి నీవు తల్లిగా ఉండబోతూ ఉన్నావని చెప్పలేదు. మొట్టమొదటగా ఒక పురుషుని ప్రమేయం లేకుండా గర్భాన్ని పవిత్రాత్మ దేవుని యొక్క ఆశీర్వాదం వలన గర్భాన్ని ధరిస్తూ, అప్పుడు రాళ్లతో కొట్టి చంపేటువంటి ఆచారం ఉంది. మొట్టమొదటగా అక్కడ తప్పించుకుంది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు స్థలము లేక ఒక పశువుల పాకలో, అక్కడ ఒక కష్టము. తరువాత జన్మించిన తరువాత హేరోదు రాజు నుండి బిడ్డను కాపాడుకోవడం కోసం ఐగుప్తు దేశానికి నడుచుకుంటూ, ఒక బాలింతరాలు, పచ్చి బాలింతరాలు నడుచుకుంటూ వెళ్ళరు అనమంటే అది ఎంత కష్టం. అలాగే కటిక పేదరికం అంతటితో ఆగలేదు దేవుడు. దేవాలయానికి తీసుకువెళితే ఆ దేవాలయంలో సిమియోను అనేటువంటి నీతిమంతుడు అంటాడు, నీ హృదయమున ఒక ఖడ్గము తీసుకొని పోనున్నది, నీ హృదయమున ఒక ఖడ్గము తీసుకొని పోనున్నది అని అంటది. మరియ తల్లికి అర్థం కాదు. జీవితం అంతా అయోమయం, శ్రమలు, బాధలు, ఇబ్బందులు. చివరికి తన యొక్క కొడుకు మరణాన్ని కూడా కల్లారా చూసింది, శ్రమలు అనుభవించింది. మొట్టమొదటగా శ్రమలను అనుభవించింది మరియ తల్లి. శ్రమలు అనుభవించిన తరువాతనే ఈ ప్రపంచానికి తల్లి అయ్యింది. శ్రమలు అనుభవించిన తరువాతనే దేవుడు మరియ తల్లిని ఆత్మ శరీరములతో తన దగ్గర ఉంచుకున్నాడు. మరియ తల్లిని శ్రమలు మనకు ఎంత మహిమనిస్తాయో, శ్రమలు మనకు ఎంత సంతోషాన్ని ఇస్తాయో, శ్రమలు మనల్ని దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా చేరుస్తాయో మనం ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం ఒకరోజు
యావే దేవుని దగ్గరికి దైవదూత వస్తుంది, దేవదూత వస్తుంది. దేవదూతతో పాటు సైతాను కూడా వస్తుంది. కథలు చెప్పడం లేదు, దయచేసి గమనించగలరు. యోబు గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించబోతూ ఉన్నాం. అక్కడ దేవుడు అంటాడు సైతానుతో, దైవదూత ఉంది, సైతాను ఉంది, నీవు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పేసి దేవుడు సైతాన్ని అడుగుతూ ఉన్నాడు. నీవు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సైతాన్ చెప్తుంది, నేను ప్రపంచమంతటా అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ చివరికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి సైతాను చెప్తూ ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, నీవు ప్రపంచమంతా సంచరించావు కదా, నా భక్తుడు, నేనంటే అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, ధర్మాత్ముడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూశావా, నా కోసం ఏమైనా చేస్తాడని దేవుడు సైతానుతో అంటూ ఉన్నాడు. చూశాను, సైతాను తర్వాత చెప్పేటువంటి మాట, అవును చూశాను. ఎందుకు నిన్ను పొగుడుతూ దేవుడు, ఆ యోబు అనేటువంటి వ్యక్తి ఎందుకు నిన్ను పొగుడుతూ ఉన్నాడో నీకు తెలుసా? నీవు మంచి ప్రాపర్టీ, మంచి ధన సంపదలు ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, ధనము ధాన్యాన్ని ఇచ్చావు, జంతువులను ఇచ్చావు, సంపదను ఇచ్చావు. కాబట్టే యోబు అనేటువంటి వ్యక్తి నిన్ను పొగుడుతూ ఉన్నాడు, నీకు నీతిగా ఉంటూ ఉన్నాడు, నీకు 2 చేతులైతే దండం పెడుతూ ఉన్నాడని సైతాన్ అంటూ ఉంది. అప్పుడు సైతాన్ చివరిలో ఇంకొక మాట కూడా ఉంటుంది, అతనికి ఉన్నటువంటి సంపదను, డబ్బును, ధాన్యాన్ని ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపో. అతడు నిన్ను నిందిస్తాడు, అతడు నిన్ను తిడతాడు, అతడు నిన్ను గొనుగుతాడు, అతడు నిన్ను ఎన్ని మాటలనన్ను అన్ని మాటలు కూడా అని అంటాడని చెప్తాడు అని సైతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గమనించాలి, తర్వాత వచ్చేటువంటి సంఘటన మనం గమనించాలి. ఎవరికైనా కానీ ఒక బాధ, ఒక ఇబ్బంది, ఒక కష్టం వస్తేనే కొన్నిసార్లు మనం తట్టుకోలేం, ఒక బాధ వస్తేనే కొన్నిసార్లు మనం తట్టుకోలేం. అటువంటిది ఒకదాని మీద ఒకటి 5 బాధలు, కష్టాలు వచ్చి యోబు మీద ఒక పిడుగులాగా వచ్చి పడతాయి. మొట్టమొదటిగా సేవకుడు వచ్చి, అయ్యా మన దగ్గర ఉన్నటువంటి గొడ్లు గాడిదలను షబాయిలు తీసుకొని వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నాడు. దాని నుండి తేరుకునే లోపే ఇంకొక సేవకుడు వచ్చి ఆకాశం నుండి ఒక భయంకరమైన మెరుపు వచ్చి, ఆ మెరుపు మన గొర్రెలను, మన గొర్రెల కాపరులను అందరినీ కూడా చంపివేసింది అని చెప్పేసి 2వ సేవకుడు యోబుతో చెప్తూ ఉన్నాడు. దీని నుండి తేరుకునే లేపే 3వ సేవకుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, మన దగ్గర ఉన్నటువంటి ఒంటెలన్నింటినీ కూడా కల్దీయులు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యోబు బాధపడలేదు, వింటూ ఉన్నాడు, ఆ బాధను మనసులోనే ఉంచుకున్నాడు, అంతటితో ఆగలేదు. చివరగా కాదు, 4వదిగా ఇంకొక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా నీ బిడ్డలందరూ కూడా ఒక ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి గాలి వచ్చి ఆ ఇల్లు పడిపోయింది, నీ బిడ్డలందరూ కూడా చనిపోయారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒకదాని మీద దెబ్బ మీద దెబ్బ. చివరగా ఒక దేవుడు ఆయనకి ఇచ్చినటువంటిది, ఆయన ఒళ్ళంతా కూడా వ్రణములను ఇచ్చాడు. చూడండి, ఇన్ని బాధలు, ఏదైనా ఒక ఇంట్లో మనకు ఒక సమస్య జరిగిందంటే దేవుడు నిజంగా ఉన్నాడా? ఎందుకు నాకే ఇన్ని సమస్యలు? గుడికెళ్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, జపదండ చేస్తూ ఉన్నాను, నేను చేయనటువంటిది ఏంటి, నేను చేసిన తప్పేంటి అని చెప్పేసి గొనుగుతాం. కానీ యోబు ఒక మాట అంటాడండి, గొప్ప మాట. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరుడుగానే వచ్చాను, నేను ఇప్పుడు దిగంబరుడుగానే ఉన్నాను, నా చేతిలో ఏమి లేదు. దేవుడు ఇచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను, దేవుడు తీసుకున్నప్పుడు కూడా నేను సంతోషపడుతూ ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం బాగా గమనించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో సైతానుతో దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, సమస్తము నీ ఆధీనమున ఉన్నది, కానీ నా సేవకునికి నీవు హాని తలపెట్టకూడని అంటాడు.
చూడు, దేవుని మాట విని దేవుని నమ్ముకొని దేవుని చేత ప్రేమింపబడితే దేవుడు నిన్ను ఎంతగా వెన్నంటి ఉంటాడో. ఇది ఒక సంఘటన, ఇది ఒక మంచి సంఘటన. నా సేవకునికి నీవు హాని తలపెట్టవద్దు అని చెప్పేసి యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా రెండవసారి దేవుడు చెప్తాడు, నీ ఆధీనం ఇవన్నీ కూడా ఉన్నాయి, అతని ప్రాణం జోలికి నీవు పోవలదు. దేవుడు గట్టిగా చెప్తూ ఉన్నాడు, నీకు ఆ హక్కు లేదు. అంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఇది ఒక గొప్ప సంఘటన. చివరికి ఎంతగానంటే తన భార్య వచ్చి దేవుణ్ణి తిట్టు, దేవుణ్ణి తూలనాడు అని చెప్పేసి అంటే తెలివి లేనటువంటి దాని పక్కకు వెళ్ళుమా అని చెప్పేసి తన భార్యను చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. భార్య చెప్పినా, స్నేహితులు వచ్చి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా యోబు తను చేయవలసిన దేవుని ఎక్కడా కూడా ఒక మాట అనలేదు. యోబు గ్రంథము చివరిలో ఒక మాట ఉంది. 42వ అధ్యాయము 10వ వచనము, పూర్వము కంటే దేవుడు రెట్టింపుగా యోబును ఆశీర్వదించెను. 11వ వచనములో బంధువులు వచ్చి యోబుకు బంగారు ఉంగరమును తొడిగారు. ఇన్ని రోజులు నీవు కష్టపడ్డావు, బాధపడ్డావు, శ్రమలు అనుభవించావు అని చెప్పేసి. 15వ వచనములో యోబు కుమార్తెలంత అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరంట. చూడు ఎంత దేవుడు ఎంత రెట్టింపుగా ఆశీర్వదించాడో. అందుకోసమే శ్రమలను నీవు అనుభవించు, శ్రమలను అంగీకరించు. శ్రమల ద్వారా దేవుడు నీతో నీ కుటుంబముతో ఉండబోతూ ఉన్నాడు అన్నటువంటిది ఒక గొప్ప సత్యము. ప్రియమైన సహోదరి సహోదరుడా, 2వ సంఘటన దర్శన గ్రంథము 12వ అధ్యాయము ఈరోజు 2వ పట్టణంలో మనం విన్నాం. సూర్యుడు ఆమె వస్త్రములు అయ్యేను, చంద్రుడు ఆమె పాద పద్మముల కింద ఉండెను, ఆమె తలపైన 12 నక్షత్రముల గల ఒక కిరీటము ఉండే. నాకు 12 నక్షత్రాలు ఉన్నాయని చెప్తూ ఇక్కడ మనం ఒక విషయాన్ని శ్రద్ధగా గమనించాలి, బాగా గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సూర్యుడు ఒక వెలుగు, చంద్రుడు ఒక వెలుగు, నక్షత్రాలు వెలుగు. అందుకోసమే మరియ తల్లిలో ఎటువంటి కలంకం లేదు, కేవలము వెలుగు మాత్రమే ఆమె ఉంది. మహా వెలుగు మరియ తల్లి. ఆ వెలుగు నుండి ఉద్భవించినటువంటి దేవుడే యేసు స్వామి. అందుకోసమే యేసు స్వామి కూడా ఒక మాట అంటాడు, నేనే ఈ లోకమునకు వెలుగు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకమునకు వెలుగా ఉంటూ ఉన్నాను. మరియ తల్లి స్వీకరించినటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం వెలుగు తన కుమారుడికి ఇచ్చి, ఆ కుమారుడు ఈ లోకానికి వెలుగై ఈ లోకాన్ని రక్షించినటువంటి మహాదేవుడు యేసు స్వామి. అందుకోసమే మరియ తల్లిలో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి పాపం లేదు, ఎటువంటి కలంకం లేదు. ఎంతగా అంటే తప్పు లేనటువంటి వారు, పాపము లేనటువంటి వారు ఎవరినైనా కానీ ఎదిరి ప్రశ్నిస్తారండి. అందుకోసమే లూకా సువార్తలో మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉంది, నీవు పవిత్రాత్మ ప్రభావము చేత ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పేసి అన్నప్పుడు మరియ తల్లి 2 చేతులు పెట్టుకుని సరేలే అని చెప్పేసి అనలేదు. నేను పురుషుని ఎరుగను కదా. బాగా గమనించాలి విషయాన్ని. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సంభవిస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి దూతను తిరిగి ప్రశ్న వచ్చింది. కొన్ని సందర్భాల్లో నీవు నో చెప్పాలి, కొన్ని సందర్భాల్లో నీవు ఎస్ చెప్పాలి, కొన్ని సందర్భాలలో నీవు ప్రశ్నించాలి. నేను పురుషుని ఎరుగను కదా, నాకు ఇది ఎలా సంభవిస్తుంది అని చెప్పేసి దైవదూతనే ప్రశ్నిస్తూ ఉంది. తల ఊరికే ఊపలేదు. ఆమె ప్రశ్నించగలిగింది అని అంటే దేవుడు మరియ తల్లిలో ఉన్నాడు. ఆ దేవుడే మరియ తల్లి ద్వారా ఆ మాటను పలికించాడు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అంతటా ఆ 12వ దర్శన గ్రంథము 12వ అధ్యాయంలోనే అంతటా దైవలోకములో ఒక మహాయుద్ధము ప్రారంభమయ్యను. అక్కడ మిఖాయేలు సర్పము ఈ రెండింటి మధ్య ఒక యుద్ధము జరిగితే ఆ యుద్ధములో సర్పము దాని యొక్క సంతతి చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఆ సర్పము దివి నుండి భూమికి గెంటివేయబడుతుంది. అప్పుడు పరలోకములో ఒక స్వరం వినబడుతుందంటే, ఎప్పుడైతే సైతాను దాని యొక్క క్రియలు పక్కకు వెళ్ళిపోయాయో అప్పుడు పరలోకములో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఆ స్వరం ఏమిటంటే, ఇప్పుడు దేవుని రక్షణ వచ్చింది. నీలో ఉండేటువంటి పాపము, నీలో ఉండేటువంటి దోషము, పాపము, అసూయ వీటన్నిటిని ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడే నీకు కూడా రక్షణ వస్తుంది. ఇది బైబిల్ గ్రంథంలో ఉండే ప్రతి మాట నేను నొక్కి వక్కానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ సర్పము దాని యొక్క సంతతి భూమి మీదికి గెంటివేయబడుతుందో ఆ సర్పము స్త్రీని బాలుణ్ణి చంపాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, గ్రద్దకు ఏ విధంగా అయితే 2 రెక్కలు ఉంటాయో అటువంటి రెక్కలను మరియ తల్లికి ఆ చిన్న బాలునికి దయచేశారు. చిన్న బాలుడు అక్కడే ఉన్నాడు. ఆ 2 రెక్కలు యెహోవా దేవుడు, పవిత్రాత్మ దేవుడు. అక్కడ నుండి ఆ రెక్కల సహాయముతో మరియ తల్లి ఎడారిలోనికి కొనిపోబడింది, అక్కడికి తీసుకువెళ్ళబడింది. సైతానుకు ఇంకా కోపం ఎక్కువైంది. కోపము 12వ అధ్యాయము 17వ వచనం చూస్తే సర్పానికి ఆ స్త్రీపై కోపం మరింత ఎక్కువ అయిందని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సైతాను అంతటితో ఆగలేదు, వెంటాడుతూ ఉంది మరియ తల్లిని, ఆ చిన్న బిడ్డను. హేరోదు రూపంలో, సైతాను రూపంలో వెంటబడుతూనే ఉంది. అక్కడ సైతాను ఇంకొక జలప్రలయాన్ని సృష్టిస్తుంది, నోటి నుండి ఒక జలప్రలయాన్ని సృష్టిస్తుంది. అప్పుడు దేవుడు భూమి యొక్క నోటిని తెరచి ఆ జల ప్రవాహాన్ని మింగివేస్తుంది. చూడండి, దేవుడు ఎంత గొప్పగా మరియ తల్లిని కాపాడాడంటే, కొన్నిసార్లు మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే నీకు ఎన్ని ఆపదలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని వ్యాధులున్నా, జబ్బులున్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు భార్య మాట వినలేదు, రక్షణను తెచ్చుకున్నాడు. ఆదాము ఏం చేశాడండి, ఏవమ్మ మాట విన్నాడు, రక్షణని కోల్పోయాడు. మరియ తల్లి మనందరికీ కూడా ఆదర్శం. ఎంతగానంటే ఈ శ్రమలు అనేటువంటివి, శ్రమలు యేసు స్వామి సంతోషం. ఈ శ్రమలు దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తాయి. నిజమైనటువంటి సంతోషం మనలో ఉంటుంది. సాక్షాత్తు ముందు చెప్పిన విధంగా దేవుడు కూడా శ్రమలు అనుభవించాడు. యేసు స్వామి శ్రమలు అనుభవించిన తరువాతనే ఆయన పునరుత్థానమైన తర్వాత మహిమ కావించాడు, పరలోకానికి తీసుకువెళ్ళబడ్డాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమలు అనుభవించు, శ్రమలు వచ్చినప్పుడు స్వీకరించు. ఎలా స్వీకరించాలి? దేవుడు నాలో ఉన్నాడు, మరియ తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది అని నీవు విశ్వసించి స్వీకరించు. ఖచ్చితంగా మన జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. కానుకలు తెచ్చినటువంటి వారు బలిపీఠం చెంత తీసుకురావాలని మనం చేస్తూ ఉన్నాము. అలాగే
కతిరల విచారణ కారుణ సభ్యులు మర్యాదల సభ్యులు విల్సన్ దీపాల సభ్యులు ఉంటే కానుకలు పట్టండి. అర్పణ గీతం పాడుతూ ఉండగా మరి బలి సమర్పణము జరుగుతుంది. సరి సరి సా ని సరి పని సరి 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 సా అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా ఏ పాటిది కానుక మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా సర్వము సమర్పింతును. సరి పగరి సరి మపాని సా రి సరి పగరి దపని సరి ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రూమ ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా కరుణించు ఈ దీనుని. సహోదరి సహోదరులారా, మీరును మేమును సమర్పించు ఈ దివ్య బలి సర్వశక్తి గల తల్లి తండ్రి అయిన దేవునకు ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఆమేన్. ఓ దయామయ ప్రభువా, దేవమాత అయిన పరిశుద్ధ కన్య మరియమాత లూర్దు మాతగా కొనియాడు ఈ రోజున కానుకలతో పాటు మేము అర్పించు మా ప్రార్థనలు కూడా అంగీకరించుమని వేడుకొనుచున్నాము. పరిశుద్ధ లూర్దు మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ స్తుతి బలి మీకు ఆమోదయోగ్యమై మీ నిత్య కృపకు మమ్మందరిని పాత్రులుగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమాతను లూర్దు మాతగా కొనియాడుచు మీ నామ స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ పవిత్ర మాత పవిత్ర ప్రభావం వలన మీ ఏకైక కుమారుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. యేసుక్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరచిన భక్తి జ్వాలకులను ఏకీభవించి
ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నాథుని శరీరము రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమ్ము తాము ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయడం పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు పాల్యవారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాశ్ సగినాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ చేరినటువంటి మీ బిడ్డలందరినీ ఈనాటి దివ్య బలి పూజ ఉద్దేశములను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికిరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత్రకు మరియు మాతతోను పునీత అపోస్తులతోను ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
అందరము కలిసి భక్తి విశ్వాసములతో ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను చెప్పుకుందాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సుధని ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. మా పరలోక తండ్రి, అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారము శ్రీసభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభువు సమాధానము తెలుపుకుందాం. క్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రను కాను, అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్.
విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిసరి పదా మరే నిసరి సరి సా పమ పరి సా నిసరి పదా మరే నిసరి సరి సా దని దని పా మోక్షవల్లిని నేనే మీరు నా కొరెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు ద్రాక్షావల్లిని నేనే మీరు నా కొరెమ్మలు మీరు లేక మీరు ఫలింపజాలరు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిసరి సదా మరే నిసరి సరి సా పమ పని సా నిసరి పదా మరే నిసరి సరి సా దని దని పా మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వారిని ఎరుగుదును మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వారిని ఎరుగుదును గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు
నిసరి సని సా పమ పని సా నిసరి పదామరే నిసరి సని సా దని దని పా జీవాహారము నేనే నిత్య పానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము జీవాహారము నేనే నిత్య పానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము నాయందు మీరున్నచో మీయందు నేనుందును నాయందు మీరున్నచో మీయందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిను సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిను సగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు తిరునాళ్ళ కమిటీ సభ్యులను ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ 9వ రోజు నవదిన ప్రార్థనలు మనందరి కోసం మరి దివ్య పూజా బలిని అర్పించినటువంటి మన మేత్రాసన వికర్ జనరల్ మోన్సిగ్నర్ ఎండి ప్రసాదరావు గారికి, చక్కని ప్రసంగం ఇచ్చినటువంటి మన ఫాదర్ ఎస్ సురేష్ మేత్రాసన ప్రొక్రేటర్ గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే గట్టిగా చప్పలు కొడదాం. పాటలు పీఠమలంకరణ మరి గావించినటువంటి ఆరోగ్యమాత విచారణ గాయక బృందానికి మా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ఆరోగ్యమాత సిస్టర్స్ మరి పీఠమలంకరణ చేసి ఉన్నారు, వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. మన తేరు ఊరేగింపు మన పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగ్నాల గారు మరి తేరును ఆశ్రదిస్తారు. ఆ తర్వాత తేరు ఊరేగింపు ఈ విధంగా మనందరికీ ఉండబోతూ ఉంది. డాన్ బోస్కో ఐటీ చర్చి నుండి సిఎస్ఐ చర్చి, ఎన్టీఆర్ సర్కిల్, 7 రోడ్స్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, రామకృష్ణ జూనియర్ కాలేజ్, మరియాపురం ప్రధాన దారి మీదుగా మరియాపురం పాతగుడి వద్దకు చేరుతుంది. ఊరేగింపులో గురువులు, మఠకన్యలు, విశ్వాసులు అందరూ కూడా పాల్గొనాలని క్రమశిక్షణతో క్రమబద్ధతతో మన యొక్క విశ్వాసాన్ని చాటుకుంటూ లూర్దు మాత స్వరూపాన్ని మన కడప పట్టణ మహాపురవీధుల గుండా గౌరవంగా మనం తీసుకువెళ్దాం. అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజాబలిని ఇంత చక్కగా ఇక్కడ అన్ని వసతులు మనం కల్పించినటువంటి డాన్ బోస్కో ఐటీఐ మన ఫాదర్ గారు, ఫాదర్ రెక్టర్, ఫాదర్ జార్జీ, ఫాదర్ పాపయ్య గారు, ఫాదర్ లూర్దు గారు, ఫాదర్ అశోక్ గారికి కథీడ్రల్ విచారణ తరపున వారికి వందనాలను చెల్లించుకుంటూ ఉన్నాం. గట్టిగా చప్పలు కొడదాం వారికి. తేరు అక్కడికి వెళ్ళిన తర్వాత దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. మన పాస్టల్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ముల్లపాటి వరప్రసాదరావు వారి యొక్క టీం చేత ఇప్పటికే ప్రారంభమై ఉండాలి. అక్కడ జరుగుతూ ఉంది. దయచేసి ఎవరైనా కానీ ఈ తేరు ఊరేగింపులో మరి మోకాళ్ళ నొప్పుతో బాధపడినటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళి దివసప్స ఆరాధనలో మీరు పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాములు ఉంటూ ఉన్నాయి. రేపటి దినం 11/2/2026 ఫిబ్రవరి నెల రేపటి దినం మరి పండుగ పూజ మన మేత్రానులు
10 గంటలకు మన మేత్రాసన గురువుల చేత సమిష్టి దివ్య పూజా బలి మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు మనందరి కోసం వాళ్ళు పూజా బలిని అర్పిస్తారు. 10 గంటలకు దయచేసి గమనించండి, పత్రికలో మేము 8:30 పెట్టాము, 8:30 కాదు, 10 గంటలకు పండుగ పూజ కథీడ్రల్ ఓల్డ్ కథీడ్రల్ క్యాంపస్లో మరి మన పీఠాధిపతులు మనందరి కోసం అర్పిస్తారు. కాబట్టి ఇందులో కూడా పాల్గొనాలని, అమ్మ యొక్క దీవెనలు, లూర్దు మాత ఆశీస్సులు పొందాలని మిమ్మందరిని కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు మన రేపటి దినం మరి పాటలు సెయింట్ మేరీస్ కథీడ్రల్ గాయక బృందము, పీఠం అలంకరణ బెండిక్టిన్ సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి వారు నిర్వహించెదరు. వారికి ముందుగానే మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు కమిటీ సభ్యులు వచ్చేసి మన ప్రధానార్చకులను, ప్రసంగికులను సన్మానం చేయవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. వాక్య పరిచర్య గావించినటువంటి మన మేత్రాసన ప్రొక్యురేటర్ ఫాదర్ సురేష్ గారిని కూడా సన్మానంతో చిన్న కానుకతో కమిటీ సభ్యులు సన్మానిస్తారు. గురువులందరికీ మఠ కన్నికలకు ఫాదర్ బంగ్లా దగ్గర భోజన వసతి కల్పించడమైంది. తేరులు దాదాపు గురువులంతా ఉంటే బాగుంటుంది. తేరు ఊరేగింపులో ఆ తర్వాత 8 గంటలకు అక్కడికి వెళ్ళినట్లయితే ఒకవేళ ఫాదర్స్ ఎవరైనా కానీ అక్కడ భోజన వసతి గురువులకు, సిస్టర్లకు కల్పించడమైంది. దయచేసి అందరిని కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు కన్యాశ్రీలు మన తండ్రి గారు కూడా, బిషప్ తండ్రి గారు కూడా మనతో పాటు ఈ యొక్క తేరు ఊరేగింపులో పాల్గొంటారు. చివరి ప్రార్థన కోసం చెల్లించుందాం. దైవ ఆశీస్సులతో అమ్మ యొక్క తిరునాళ్ళను, ముగింపు వేడుకలను చేసుకుందాం. ప్రార్థించుదము. దయా కనికరము గలవో మా ప్రభువా, దేవమాత అయిన పరిశుద్ధ కన్య మరియమ్మ గారిని లూర్దు మాతగా గౌరవ మర్యాదలతో కొనియాడుచున్న మేము రక్షణదాయకమైన దివ్య సంస్కారముతో నూతనీకరింపబడి ఆనందించుచున్నాము. లూర్దు మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మీరు ప్రసాదించు రక్షణ ఫలములను శాశ్వతంగా అనుభవించుటకు యోగ్యమగు భాగ్యము ప్రసాదించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. విష్ణాప్తమైనది సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.